ప్రార్థన చేసుకుని మన వాక్యాలను ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ సన్నిధిలోనికి చేరి మీ జీవం గల మాటలు మేము విని నేర్చుకున్నటకు వచ్చి ఉండగా అనేక విషయములను మీరు మాకు బయలుపరిచి మేము మీకు మరింత సమీపస్థులముగా మారుటకు సహాయం చేయమని వేడుకొనుచు, నా తండ్రి, మీ యొక్క విలువ, మీతో కలిసి జీవించటం అన్నది ఎంత గొప్ప భాగ్యమో మేమందరము మరొకసారి మమ్మల్ని మేము పరలోక యాత్రకు సిద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. ఈ విధంగా నడిపించినందుకే స్తోత్రము చెల్లిస్తాం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే స్తోత్రము చెల్లిస్తాం. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఆదికాండము ప్రారంభపు అధ్యాయాల్లోని కొన్ని సందర్భాలను చూస్తూ క్రొత్త నిబంధనలోనికి ప్రవేశిద్దాం. పాత నిబంధనలో ప్రారంభించుకొని క్రొత్త నిబంధనలోనికి ప్రవేశిస్తాం. ఆదికాండము మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయము 24 నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. 24. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఆ తర్వాత చివరిగా మనిషి వద్దకు వచ్చాడు దేవుడు. ఆదికాండం మొదటి అధ్యాయము అని అంటేనే సృష్టి యొక్క క్రమం మనకు కనబడుతుంది. దేవుడు మొదటి దినం ఏం చేశాడు, రెండవ దినం ఏం చేశాడు, మూడవ దినం ఏం చేశాడు, 4 ఏం చేశాడు, 5 చివరిగా చేయబడిన వాడే దేవునికి బిడ్డగా భూమి మీదకి అడుగు పెట్టిండేది మనిషి. ఈ విశ్వంనంతా చేసి, ఈ ప్రకృతిలో భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని చేసి, భూలోకాన్ని దేవుడు మనిషికి అప్పచెప్పాడు. ఆదాము గారిలో నుండి మనమంతా వచ్చామని మనకు తెలుసు. అయితే ఆదాముకు దేవునికి ఉన్న సంబంధం కూడా మనకు లూకా సువార్త 3వ అధ్యాయంలో ఆదాము దేవునికి ఏమవుతాడో అన్న వచనం ఉంటుంది. ఎన్నో మార్లు చూసాం. ఇంకోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఈ సందర్భానికి ఇది అవసరం కనుక. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనంలో మొదటి నరుడైన ఆదాము గారికి దేవునికి ఉన్న సంబంధం. కీనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి ఆదాము గారికి ఉన్న సంబంధం తండ్రి కుమారుల సంబంధం. ఆదాము గారి చేతిలో క్రొత్తదిగా నవీనముగా చేయబడినటువంటిది ఈ సృష్టి, ఈ భూలోకం. ఇది నేను నీ చేతిలో పెడుతున్నానని మనం ఇందాక చదువుకున్న ఆదికాండంలో ఆదాము నువ్వు దీనిని ఏలాలి, పరిపాలించాలి.
మళ్ళీ వచ్చేద్దాం ఆదికాండం మొదట్లోనికి. ఆ వచనాలు చూస్తూ నెమరు వేసుకుంటూ అర్థం చేసుకుంటూ మనం లోతుల్లోనికి ప్రవేశిద్దాం. 27వ వచనంలో, మొదటి అధ్యాయం ఆదికాండము 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకొనుడి. మీరు దాని కిందికి రాకూడదు, మీ కిందికి ఎది రావాలి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అనే పదం ఉపయోగించాడు. ఏలుడి అనగా మీరు దానికి యజమానులు. మీరు దానికి యజమానులు అయినప్పుడు అవి మీకు దాసులుగా పనిచేయాలి. అంతే కదా. మనిషి యజమాని అయినప్పుడు ప్రకృతి మొత్తం సమస్తం మనిషికి లోబడి పనిచేయాలి. మనిషి అవసరాలు అర్థం చేసుకొని అది పనిచేస్తూ పోతుండాలి. అయితే ఈ భూలోకాన్ని మనిషి చేతిలో పెట్టినప్పుడు ఈ భూమిని కేవలం మట్టితో మాత్రమే చేసి ఈ మట్టి మీద మీరు బ్రతకండి అని అనకుండా, ఈ భూలోకం అన్నది ప్రత్యేకంగా ఈ భూగోళం గురించి మాట్లాడుతున్నాను. ఈ భూగోళం గురించి దేవుడు మనకు కంటికి కనపడేట్టుగా పై పొరలో అంతా మట్టిలాగా రాళ్ళు మట్టి ఇలాంటివి కనపడుతున్నా, అందులో నుంచి మనిషి వెలికి తీస్తున్నవి, అందులో నుంచి మనిషి బయటికి తీస్తున్నవి ఏమేమి ఉన్నాయి భూమిలో నుండి మనం లెక్క కట్టగలమా? ఇనుము తీస్తాడు, ఇత్తడి తీస్తాడు, రాగి తీస్తాడు, బంగారం తీస్తాడు, వెండి, వజ్రాలు, ఇంకా సముద్రాలలోకి వెళ్తే ముత్యాలు. వీటన్నిటినీ దేవుడు ఇందులో పెట్టి ఈ భూగోళంలో ఇవన్నీ గుప్తమై ఉన్నాయి. ఈ భూగోళం అన్నది ఒక గుప్త నిధి లాగా దేవుడు మనిషికి ఒక బహుమానంగా గిఫ్ట్గా ఇచ్చినట్లు కనపడుతుంది. మొన్ననే క్రిస్మస్ చేసుకున్నాము, అప్పుడు మనకు శాంటా కూడా కనపడ్డాడు. మన చర్చిలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా. శాంటా వచ్చి ఏం చేస్తాడు అని అంటే గిఫ్ట్లు ఇస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు. ఎవరైనా చాక్లెట్లు కానీ గిఫ్ట్లు కానీ ఫ్రీగా ఇస్తున్నారనుకోండి, ఫ్రీగా ఇస్తున్నారంటే మనకు ఎవరైనా, అది బర్త్డేస్ కావచ్చు, వివాహాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉచితంగా ఎవరైనా గిఫ్ట్ ఇస్తుంటే మనం నాకు ఇది వద్దు అనే అవకాశం ఉందా చెప్పండి? సంతోషంగా మనం తీసుకుంటాం అది. ఇప్పుడు దారిలో పోతున్నాం, చర్చ్ అయిపోయిన తర్వాత పోతూ దారిలో మనకు కాలుకి ఏదో తగిలినట్లు అనిపించింది. ఏందబ్బా కాలుకు తగిలింది అని అంత తట్టుకొని చూస్తే లోపల నుంచి మెరుస్తున్న ఒక రాయి కనపడింది. ఎప్పుడూ చూడలేదు ఇలాంటి రాయి, ఏం రాయి ఉండొచ్చు అని బయటికి తీస్తే అదంతా బంగారముతో మెరుస్తున్న ఒక రాయిలా కనపడింది. అనుకోండి కొద్దిసేపు. ఈ సమయంలోనే మీరు అనాలి, ఏమనాలి? ఆమెన్ అనాలి. ఆమెన్ అలవాటుగా మనకు అలాగ జరుగును గాక. ఆల్రైట్, జోక్స్ అపార్ట్. ఫ్రీగా వస్తే మనం దాన్ని కాదు నాకు వద్దు అనే అవకాశమే లేదు. ఒక ఇల్లు కట్టడానికి ఒక స్థలం కొనుక్కున్నాం. ఆ స్థలం కొనడానికి నువ్వు పునాదులు వేస్తూ గుంతలు తవ్వినప్పుడు అందులో నుంచి కూడా ఏవో విలువైనవి చిన్న చిన్న డైమండ్స్ కనపడ్డాయి, చిన్న చిన్న వజ్రాలు కనపడ్డాయి, అన్నీ ఏవో. అలా దేవుడు చేసిన ఈ భూగోళంలో నుండి ఇలా మనకు ఎన్నెన్నో బయటకు వస్తున్నాయి. ఏమి రాకపోయినా కనీసం నీళ్ళన్నా వస్తాయి కదా అని పాతకాలంలో బావులు తవ్వుకున్నారు ఇండ్లల్లోనే. ఇప్పుడంటే బోర్వెల్స్ వేసి నీళ్లు తీసుకుంటున్నాం బయటికి. ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనిషి ఆదాము అను ఈ మనిషికి దేవుడు గుప్త నిధులు కలిగిన భూగోళాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆల్ రైట్, ఈ విషయానికి ఒప్పుకుంటారా లేదా చెప్పండి?
ఈ గుప్త నిధి ఎలాంటిది అని అంటే కేవలం భూగోళం మీద మాత్రమే కాకుండా ఆకాశంలో నుండి కూడా విలువైన వనరులు మనకు లభించే విధంగా దేవుడు చేశాడు. ఎలా మేఘాలలో నుండి వర్షం, ఆకాశం నుండి మనకు మంచు కురవటం, ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాల నుండి మనము వద్దు అని అన్నా కూడా మనకు రాత్రి అయితేనే వెన్నెల కాంతి, పగలైతేనే సూర్యుని వెలుతురు, రాత్రి అయినప్పుడు వెన్నెల కాంతితో పాటుగా నక్షత్రాల వెలుగు. మనం ఏమన్నా దానికి వైరింగ్లు చేసామా చెప్పండి? కింద నుంచి ఏపీ ట్రాన్స్కో కానీ తెలంగాణ ట్రాన్స్కో వాళ్ళు కానీ వైర్లు పెట్టి స్విచ్ ఆన్ చేస్తేనే స్టార్లు ఏమైనా వెలుగుతున్నాయా? లేదుగా. ఆకాశంలో ఎన్నో వేల సంవత్సరాల నుండి అవన్నీ దేవుడు మన కొరకు ఎంత చక్కగా చేసి పెట్టాడు. ఇవేవీ లేకుండా ఆదికాండం 1వ అధ్యాయంలో మనిషిని ముందుగానే చేసి, ఓ మనిషి నీవే సమస్తాన్ని భూమినంతా చేయాలి అని చెప్పకుండా దేవుడు వాటన్నిటినీ సిద్ధపరిచిన తర్వాత, ఆదాము నీవు నాకు కుమారుడవు, నేను నీకు భూలోకమును గుప్త నిధిని నీ చేతిలో పెట్టాను. మట్టి దేహానికి ఈ భూలోకంలో నుండి మన స్థావరాలలో ఎన్నెన్నో తీసుకుంటున్నాం. మనం పంటలు వేసామనుకోండి, అందులో నుంచి అవి పైకి రావటము, విత్తనాలు రావటం, అందులో నుంచి పండ్లు రావటం, ధాన్యం రావటం, ఇవన్నీ ఎంత అనుభవిస్తున్నాం మనం. ఇదొక పెద్ద మహా గొప్ప గుప్త నిధి కలిగిన భూగోళం ఇది. ఇందులో నుంచి మనకి ఏదైనా విలువైన పదార్థం దొరికిందనుకోండి, ఏ రోజైనా కూడా నాకు ఇది అవసరం లేదు అనే అవకాశం ఉందా చెప్పండి? మనిషి యొక్క మనస్తత్వం లేదుగా. గుప్త నిధి దొరికితే, గుప్త నిధి మనకు అంతెందుకు భూమిలో ఏవో వద్దులేండి, మేమున్న ప్రాంతాలన్నీ చాలా పాతకాలంలో కాకతీయులు పరిపాలించిన ప్రాంతం, లేకపోతే కృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం. వీరు ఒకనాడు లంక బిందెలలో విలువైనవన్నీ పెట్టి అక్కడక్కడ పొలాల్లోనూ గుట్టల్లోనూ కొండల్లోనూ దాచిపెడితే అవన్నీ దొరకించుకోవడానికి మనము అంటే మనకు తెలిసిన వాళ్ళు గుంతలు దవ్వడము, వెంటాడము, వేటాడి మొత్తానికైతే ఎక్కడో బిందెల కొరకైతే వెతికారా లేదా చెప్పండి? ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి మనకు. అలా గుప్త నిధి దొరుకుతుందా లేదా అని వెతికి 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 పట్టుకుంటాం మనం. ఇది పాత నిబంధనలో దేవుడు ఇంత గొప్ప విశాలమైన గుప్త నిధిని చేసి మనిషికి, ఆదాము యు ఆర్ ద కింగ్ అన్నాడు, నువ్వు ఏలు అన్నాడు, నువ్వు పరిపాలించు అన్నాడు, ఇవన్నీ నీవే అనేసాడు. అప్పుడు ఎంచక్కా దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కదా అని ఈ ప్రకృతినంతా మనము చాలా సంతోషంగా అనుభవించడం ప్రారంభించాం. కానీ మనిషి తిరస్కరిస్తున్న, నాకు ఇది వద్దు, అవసరమే లేదు అని అంటున్న ఒక గుప్త నిధి ఒకటి ఉంది. నాకు ఇది అవసరమే లేదు, నాకు ఈ గుప్త నిధి వద్దు, నువ్వు ఫ్రీ ఇచ్చినా కూడా నేను తీసుకోను అనే గుప్త నిధి ఒకటి ఉంది. అది పాత నిబంధనలో కనపడదు, క్రొత్త నిబంధనలో కనపడుతుంది. అదేంటో చూద్దామా? కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. మీ కొరకును అంటే మన కొరకు, అక్కడ కొలస్సీయుల కొరకు, లవదొకియ వారి కొరకును, శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. పౌలు గారి పత్రిక రాస్తూ, నన్ను ఎవరైతే చూడలేదో వారందరి కొరకు నేను రాస్తున్న ఈ పత్రిక అని అంటున్నాడు ఆయన. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అని చెప్పి
ప్రభువైన యేసుక్రీస్తు గురించి 3వ వచనంలో ఏమంటున్నాడంటే పౌలు గారు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని అంటున్నాడు. అక్కడ ఫ్రీగా ఇస్తానన్నా కూడా తిరస్కరిస్తానంటున్న గుప్తనిధి ఎవరో మనకి ఇప్పుడు అర్థమవుతుందా? ఈ 3వ వచనంలో కనబడుతోంది. ఇదిగో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. యేసు ప్రభు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కలిగి ఉన్నవాడట. మన పిల్లలకి ఆస్తులు ఇవ్వడం గొప్పనా, ఆ ఆస్తులు ఎలా నిలబెట్టుకోవాలో అవసరమైన జ్ఞానం ఇవ్వడం గొప్పనా? ఆస్తులు ఇవ్వకపోయినా ఉన్నదానిని ఎలా నిలబెట్టుకోవాలి, లేదా లేని దాని కొరకు ఎలా కష్టపడి మనం జీవితంలో ఎదగాలి అన్న బుద్ధి జ్ఞానం నేర్పించడం ముఖ్యమా చెప్పండి? రెండోదే గొప్పది. అలానే ఆదాము కొరకు దేవుడు ఈ భూలోకమును మహా గొప్ప గుప్త నిధిని చేసి మనిషి చేతిలో పెడితే, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు కదా, దీన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అన్న ఆలోచన లేకుండా మనిషి ఈ భూగోళాన్ని ఎలాగో పాడు చేసేసాడు. జాగ్రత్తగా వాడుకోవడం అంటే దేవుణ్ణి మహిమపరుస్తూ దీన్ని ఉపయోగించుకోవడం మనం ప్రారంభించాలి. కానీ దేవుని మహిమపరచకుండా దీన్ని మహిమపరుస్తూ దాసుణ్ణి, మన ఇంట్లో పనిచేసే వారిని నీవే నా యజమాని అన్నట్లుంది పరిస్థితి భూమి మీద మనం మనిషి ప్రవర్తించేది. అది కాస్త కొద్దిసేపు పక్కన పెట్టి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అంటున్నాడు, 3 రోజుల క్రితం మనమంతా లోకమంతా క్రిస్మస్ అని జరుపుకున్నాము. దేని కొరకు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, ఆయన నరరూపిగా భూమి మీద జన్మించాడని, మన కొరకే ఆయన జన్మించాడని మనం అంతవరకు యేసు ప్రభువుని చూసామే. కానీ ఆయన మహా గొప్ప గుప్త నిధి అన్న విషయం మనకు అర్థం అవ్వట్లేదు. అర్థమైన వారు మాత్రం ప్రభువుని తెలుసుకొని తమ మనసు మార్చుకొని, దేవా నేను నీ దృష్టిలో నీవు అనుకున్నట్లుగా నేను బ్రతకలేదు, ఇప్పటి నుంచి బ్రతుకుతాను అని మనం బాప్తిసం ద్వారా పాత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చినవారు. కానీ ఆ దశకు చేరుకోవడానికి కూడా ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? ఇదిగో యేసు ప్రభు లోకరక్షకుడు మాత్రమే కాదు, ఆయన నీకు పరలోకాన్ని దయచేయువాడు. మనలందరినీ ఆలోచింపజేయడానికి వచ్చిన ప్రశ్న, మట్టి దేహం ఉండే ఈ కొద్ది కాలపు జీవితానికే దేవుడు ఇంత పెద్ద భూగోళము, గుప్త నిధులు, ఇందులో వజ్రాలు, బంగారు, అపరంజి, వెండి, ముత్యాలు, రకరకాలైన విలువైనవి, ఇంకేం చెప్పుకుంటారు, అన్ని సమస్త ఖనిజ సంపద అన్నిటినీ తయారు చేసి పెట్టాడే. మనిషి ఎంతకాలం ఉంటాడు భూమి మీద? ఒకనాడంటే జలప్రలయం గురించి తెలియచేయడానికనే దేవుడు ఆయుష్ పెంచుకుంటూ వచ్చాడు. కానీ తీర్పు నుంచి తప్పించబడటానికి లేదా తీర్పు నుంచి తప్పించడానికి దేవుడు వారికి దీర్ఘాయుష్ను ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయుష్ తగ్గుకుంటూ వచ్చింది. ఉండే 60 నుంచి 90 మహా ఎవరో భూమి మీద ప్రపంచంలో లెక్కేస్తే ఒక 5, 6, 10 మంది, అట్లా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారేమో. ఈ కొద్ది కాలపు సమయానికి వెలకట్టలేని ఇంత పెద్ద గుప్త నిధులు కలిగిన ఈ భూగోళం చేసి దేవుడు మనిషి చేతిలో పెడితే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని యేసు ప్రభు చెప్పినప్పుడు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన వద్ద ఉన్నప్పుడు, ఆయనను వెంబడిస్తే యుగ యుగాలు మనం ఉండబోయే పరలోకానికి చేరుకొని శాశ్వతముగా ఆ పరలోకములో దొరికే మహా గొప్ప సంపదను మనం అనుభవిస్తూ అక్కడే ఉంటాంగా. ఆ ఆలోచన మనకు రావట్లేదుగా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే, మనలను ధనవంతులనుగా చేయుటకు, మనల్ని రక్షించుటకు అన్నది ప్రతి సంవత్సరం మనం వినుకుంటూ వచ్చాం. అది మనందరికీ తెలిసిన విషయం అని చాలా చిన్నగా చులకన చేసి మాట్లాడట్లేదు. ఒక దశలో చాలా ప్రాముఖ్యమైనది
రక్షణ. ఈ రక్షణ గురించి తెలియకుండా ఎన్ని మాట్లాడుకున్నా వ్యర్థమే. రక్షణ గురించి ఎలాగో మనం విన్నాం కనుక ఇప్పుడు ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటున్నాం. ఆయన మనల్ని రక్షించడంతో పాటుగా మనల్ని ఏం చేశాడంటే మిక్కిలి ధనవంతులుగా చేశాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఆయనకు ఉన్నదంతా విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి, ఇదిగో ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండేది, ఈ కొద్ది రోజులు మాత్రమే ఉండటానికి మీకింత సువిశాలమైన విలువైన భూగోళాన్ని మీ చేతిలో పెట్టాను. ఇందులో దొరికే ఆ చిన్ని వజ్రాలను కొంచెం కొంచెం చిన్నగా చేసుకుని ఈ బంగారు ముక్కల్లో తొడిగించుకొని చెవులకు, మెడల్లో, ఈ ఉంగరాలకు అన్నీ వేసుకొని తిరుగుతున్నామే. ఆలోచించండి ఒకసారి. అది విలువైనది అని ఉంగరం చేయించుకుంటాం, అది విలువైనది అని మనము చెవి కమ్మలు చేయించుకుంటాం, అది విలువైనది అని మెడలో గొలుసు తయారు చేసుకొని బంగారు తర్వాత వజ్రం, భూమి మీద దొరికే వజ్రాలన్నీ వేసుకొని చేసుకుంటామా? లేదు కదా. ఏవో కొన్ని భూమిలో దొరికే విలువైన సంపద నా దగ్గర ఉండాలి అనే కదా మనం జాగ్రత్తగా కాపాడుకునేది. ఈ విషయం మనకు అర్థమవుతున్నప్పుడు ఇదిగో యేసు ప్రభు వచ్చిండేది నీవు దరిద్రునిగా ఉండిపోయి, అంటే పరలోకమన్న ఆస్తిని కోల్పోయి నిత్యాగ్నిలోనికి పోయి ఏమీ లేనివాడుగా ఉత చేతులతో కనీసం ఒక నీటి చుక్కన్నా పంపించు ఆ తండ్రివేనా అబ్రహామా అని అడుగుతున్నాడే ధనవంతుడు పాతాళ లోకంలో. లాజరు గారిని చూసి అబ్రహాము గారి రొమ్ము మీద, తండ్రివైన అబ్రహామా ఇదిగో నీ రొమ్ము ఆనుకొని ఉన్న లాజరుతో కనీసం ఒక నీటి చుక్క, నా నాలుక ఎండిపోతుంది, నేను ఇక్కడ యాతన పడుచున్నాను, వేదనకరమైన స్థలంలో ఉన్నాను. ఏమైంది అతని పరిస్థితి? భూమి మీద ధనవంతుడు భూమిని విడిచిన తర్వాత ఏమీ లేనివాడుగా మారిపోయాడు. ఏమీ లేనివాడుగా. కనీసం ఇక్కడన్నా కూడా ఎవరైనా మనకు వీధుల్లో అడుక్కునే వాళ్ళు, అయ్యా ఒక గ్లాస్ నీళ్ళు ఉంటే ఇవ్వయ్యా అని అడిగితే మనం ఇంట్లో నుంచి ఒక నీళ్ళన్న పోస్తాం. కానీ పాతాళంలో, నరకంలో అది కూడా లేదుగా, అది కూడా లేదు. ఆ మాట చూడండి ఒకసారి, 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. తాత్కాలికంగా ఉండే ఈ భూలోకమే దేవుడు ఇంత వెలకట్టలేని సంపద దొరికే ఒక అద్భుత ప్రపంచంగా దీన్ని చేస్తే, యుగయుగాలు దేవునితో కలిసి ఉండబోయే పరలోకం తొవే కొద్దీ ఇంకా బంగారు వజ్రాలే ఏమో పరలోకం. అంటే మనకు దాని విలువ అర్థం అవ్వడానికి బంగారు వజ్రాలు అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాను. మీరు వెళ్ళి చూసి వచ్చారా బ్రదర్ అని నన్ను అడగండి, అదే పెద్ద కష్టం. అంటున్నది భూమే ఇంత విలకట్టలేని దాన్ని ఉంటే ఇంకా పరలోకం ఇంకెంత గొప్పగా ఉంటుంది చూడండి. అందుచేత ప్రభువును అంగీకరించకపోతే మన బ్రతుకులు దేనిలోనికి జారిపోతాయో ఈ చిన్ని వివరణ బట్టి మనకేమర్థమవుతుంది? దారిద్ర్యంలోనికి మనము జారిపోతాం. యేసు ప్రభువును తెలుసుకోకుండా పోతే, యేసు ప్రభువును వెంబడించకపోతే, జీవితకాలమంతా కష్టపడి బ్యాంకుల్లో మనం రిజర్వ్ ఫండ్ లాగా రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టుకొని, ఆ తర్వాత పనిచేసాన్ని రోజులు ఏవో ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే అవి చేసి వచ్చిన ఇంట్రెస్ట్లన్నీ కూడా పెట్టుకొని అన్నీ పెట్టుకున్నా కూడా చివరికి ప్రభువును ఎరుగకపోతే భూమి మీద ఎన్ని సంవత్సరాలుగా దాచిపెట్టుకున్న సంపద అంతా కూడా శూన్యమే. అందుకే దేవుడు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు లాజరు గారి ఉదాహరణ, ఉపమానం మనకు చెప్పి మీకు పరలోకం ఎందుకు ముఖ్యమో అన్న సందేశం ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
అందుకే ఈ నేటి సందేశం, మనకు ఎవరైనా ఉచితంగా గిఫ్ట్లు ఇస్తుంటే వద్దంటామా చెప్పండి? అనంగా యేసు ప్రభు క్రిస్మస్ రోజు మొన్న మనము ప్రభువు పుట్టాడు, జన్మించాడు, ఆయనను మీరు వెంబడించాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆయన బాప్తిసం తీసుకొని నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆ పరలోకమందున్న తండ్రి యేసు ప్రభుని లోకానికి ఏం చేశాడు? ఒక గొప్ప గిఫ్ట్గా ఇచ్చాడు. గిఫ్ట్. భూమి మీద క్రిస్మస్ పండుగ రోజు మనకు కనపడే రెడ్ డ్రెస్ వేసుకొని తిరిగే శాంటాలు పిల్లలకు బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వచ్చేమో, కానీ పరలోకమందున్న నిజమైన తండ్రి యేసు ప్రభువును ఈ లోకరక్షకుడిని మన చేతిలో అలా పెట్టాడు. ఇది నా కుమారుడు, ఈయనను వెంబడిస్తే చాలు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నీవే అని ఆయన మనకు గొప్పగా ఆయన మనకు దయచేశాడు. బహుమానాలలో ఉన్న ఒకటి తీసుకొని మనకిస్తే అది గొప్పనా? లేకపోతే ఉన్న బహుమానాలు కలిగిన మొత్తం పెట్టె ట్రంకు పెట్టె మొత్తం తీసుకొని చేతిలో పెడితే ఇంకెలా ఉంటుంది చెప్పండి? యేసు ప్రభు ఈ లోకానికి అలా ఇవ్వబడ్డాడు. దాన్ని ఏమంటారు తెలుసా? ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గర? ఇక్కడ ఉందా? ఇవ్వండి మా ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ అంటున్నా ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2 ఉండి ఇక్కడ ఇచ్చేస్తాను. ఇంగ్లీష్లో చదువుతున్నాను, చూడండి ఎంత బాగుంటుందో. ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్, అండ్ దిస్ ఈజ్ నాట్ యువర్ ఓన్ డూయింగ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు మన మధ్యలో ఎలా నివసించాడు? ఆ వచనం అందరూ తెలుసుగా. కృపా సత్య సంపూర్ణుడుగా అన్న వచనం చెప్పగలరు ఎవరో? ఎక్కడుందో? యోహాను సువార్త 1:14 ఆయన మన మధ్యలో ఎలా నివసించాడట చూద్దాం. ఆ వచనం కూడా ఎఫెసీ 2:8 అలానే ఉంచి వెంటనే మళ్ళీ అక్కడికి వస్తాం మనము. ఎఫెసీ 2:8 ఉన్న ఈ వచనం దగ్గరికి మళ్ళీ వద్దాం. యోహాను సువార్త 1:14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి ఏ సత్య సంపూర్ణుడుగా ఆ కృపను గూర్చి, ఆ కృపా సత్య సంపూర్ణుడు అను ఆ ప్రభువును గూర్చి, ఆ కృపను గూర్చి ఇప్పుడు మీరు చూసిన ఎఫెసీ 2:8 ఆ కృపను ఏమన్నాడు చూడండి. ఆ కృపను ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని రాస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని తెలుగు బైబిల్లో అది దేవుని వరమే అన్నది చూసారా? ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్. మాకు శాంటా రాలేదు, కనపడలేదు, గిఫ్ట్ ఇవ్వలేదని ఎవ్వరూ బాధపడకండి. ఇక్కడ కనపడుతున్నాడు మనకు అసలైన శాంటా అండ్ ద గిఫ్ట్. హూ వాంట్స్ టు మిస్ ఇట్? ఎవరు మిస్ చేసుకోవాలనుకుంటున్నారు దీన్ని? మిస్ చేసుకుంటే ఇదిగో మిస్టేక్లో పోతావు. మిస్ చేసుకుంటే మిస్టేక్లో పడిపోతావు. మిస్ చేసుకోకపోతే ప్రభువు నిన్ను వచ్చి హత్తుకుంటాడు. ఈ లోకంలో ఎంతమంది పరలోకము అను గుప్త నిధిని ఉచితంగా మనకు దయచేస్తున్న యేసు ప్రభువును ఎంతమంది అంగీకరించక నాకు వద్దు అని కాళ్ళతో తన్నేసుకొని హృదయపు వాకిటి వద్ద ఆయన తట్టుతూ ఉంటే చీచీ పోపో అని చెప్పి పంపించట్లేదా? అలా ఉంది పరిస్థితి. ఇంకొకటి చెప్తాను. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం
ఆదాము ద్వారా మట్టి శరీరాలను పొందుకున్న మనకు భూలోకమను ఈ గుప్త నిధినిచ్చాడు. యేసు ప్రభువుల్లో ఆత్మ సంబంధమైన క్రొత్త జన్మను మనం కలిగి క్రొత్త బిడ్డలుగా మారిన వారికి పరలోకమను గుప్త నిధిని ఇస్తున్నాడు. ట్రాన్స్ఫర్మేషన్, ఇది ట్రాన్స్ఫర్మేషన్. యూ విల్ బి బార్న్ ఇన్ ఫ్లెష్ బికాస్ ఆఫ్ యాడమ్. చెప్పాలంటే యూ విల్ బి బార్న్ ఇన్ స్పిరిట్ యాజ్ అ న్యూ సోల్ త్రూ ద లార్డ్ జీసస్ టు obtain the eternal life and the heaven richer than the earth. భూలోకం కంటే విలువైన దానిని పొందుకోవడానికి యేసు ప్రభువులో క్రొత్త జన్మను కలిగి ఆ పరలోకం పొందుకో. ఇదిగో ఆదాములో మట్టి దేహం, మట్టి లోకం. మట్టి లోకమను దీనికి నేను ఇంత విలువను చేసి పెట్టినప్పుడు యుగ యుగాలు అక్కడ నీవు మాత్రమే కాదు కదా ఉండేది, నీతో పాటు నేను ఉంటాగా చేసినోడిని. ఇంకెంత ఉంటుందో ఆలోచించి ఒకసారి. పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, సంపాదించే తండ్రి ఉన్నప్పుడు ఒకరోజు బయటికి పోయి ఏదో ఒకరోజు ఏంటి మన ఇళ్ళలో సర్వసాధారణంగా ప్రతి ఆదివారం జరిగేదే, ఇంట్లో భార్య పిల్లల కొరకు మంచి మాంసం తెచ్చి అన్నీ చేసి, ఇదిగో నాకు పని ఉంది బయటికి వెళ్ళొస్తాను, మధ్యాహ్నకంతా వంట చేసి పెట్టు అన్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాడు, ఏమే భోజనం పెట్టు అన్నాడు. పచ్చడి తీసుకొని వచ్చి పెట్టింది ఆవిడ. ఉదయం మాంసం తెచ్చాను కదా ఏమైంది అని అంటే, నీ పిల్లలు ఇద్దరు కూర్చొని గిన్నె మొత్తం ఊడ్చేశారు. ఈ విషయంలో తండ్రి సంతోషపడతాడా? లేకపోతే నా పిల్లలు తిన్నారు నాకు లేకుండా చేశారని ఏడుస్తూ కూర్చొని వాళ్ళని 2 దెబ్బలు వేస్తాడా? ఏం చేస్తాడు చెప్పండి ప్రేమ కలిగిన తండ్రి? వాళ్ళు కడుపు నిండా తిన్నారని ఈ పచ్చడినే మాంసం అనుకొని ఎంత తృప్తి తింటాడు చెప్పండి ఆ తండ్రి? నిజమా కదా? మన పిల్లల కొరకు మనమే అంత త్యాగం చేసే మనస్తత్వం మనకున్నప్పుడు, ఇంతమంది తండ్రులు ఆ పరలోకపు తండ్రికి, ఇంతమంది భూలోక ప్రజలు ఆ పరలోకపు తండ్రికి పిల్లలైనప్పుడు, పరలోకంలో మనల్ని దరిద్రులుగా ఎందుకు పెడతాడు చెప్పండి? ఏమీ లేకుండా అవసరమైతే అన్నీ త్యాగం చేసుకొని మనకి ఇవ్వడా చెప్పండి ఆ తండ్రి? మట్టి లోకంలో ఉన్న మనకే ఆదాము గారి ద్వారా మనం భూలోకాన్ని స్వతంత్రించుకుంటే, యేసు ప్రభు ద్వారా పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఆత్మ సంబంధమైన క్రొత్త జీవితం అవసరమని యేసు ప్రభు మనకు పరిచయం చేశాడు. ఇదే అసలైన నిజమైన క్రిస్మస్. ఆ రోజు వినటానికి మనకంత సమయం లేదుగా, అందుకే ఈరోజు చెప్పాను. వినని వారికి తెలియజేసి మీరు బలపడి వారిని బలపరుస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ చిన్న సందేశం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు ఈ కార్యక్రమం విషయంలో మీరు తోడై ఉండి సహాయం చేశారు తండ్రి. ఆది అంతం మీరే ఉండి నడిపించారు. పాడిన పాటల ద్వారా, విత్తబడిన వాక్యం ద్వారా మీరు మహిమ పొందారని ఆశిస్తున్నాం నాయన. మీకు ఇష్టం లేనిది మేము ఏదైనా చేసి ఉండొచ్చో దయతో క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతో ఆసక్తితో మీ పిల్లలు ఎంతవరకు విన్నారు. విత్తబడిన వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే సర్వసంపదలు, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు యేసు ప్రభువు నందే గుప్తమై ఉన్నాయి అన్నప్పుడు, ఆదాము గారి ద్వారా కలిగిన భూలోక సంబంధమైన ఈ విలువైన పదార్థాలను సేకరించుకొని భద్రపరచుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ కడపటి ఆదాము అయినటువంటి యేసు ప్రభు యొక్క మార్గంలో నడిచి పరలోకమందు మేము పొందుకోబోయే నిత్య జీవమును, ఆ వెలకట్టలేని సంపదను మేము నిర్లక్ష్యం చేయకుండా బహుజాగ్రత్తగా మా జీవితాలను నా తండ్రి మేము మీకు సమర్పించుకొని జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నా ప్రభువా, ఉచితంగా దయచేస్తున్న యేసు ప్రభు నందు దొరికే ఈ రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా ఎంతో జాగ్రత్తగా మీరిచ్చిన ఈ జీవితంలో ఏది జీవ మార్గం, ఏది మరణ మార్గం అని
మీరిచ్చిన జ్ఞానము తెలివితో గ్రహించి శ్రేష్టమైన మార్గాన్ని మేము ఎంచుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. ఈ మార్గంలోనికి వచ్చిన వారు తిరిగి అపవాది రాజ్యంలోనికి వెళ్ళిపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను నాయన. చిన్న మందగా కూడుకున్న వీరందరిని జ్ఞాపకం చేసుకొని ఎందరైతే రాలేకపోయారో, రావడానికి అవకాశం ఉన్నా రాకుండా నిలిచిపోయారు, వారందరిలోనూ మార్పును కలుగు చేయమని వేడుకొనొచ్చు నా తండ్రి. దూర ప్రాంతంలో పనిచేస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరి గురించి ప్రార్థిస్తున్నాను. అందరినీ మీ చల్లని రెక్కల నీడ క్రింద భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాను నా ప్రభువా. వారి కుటుంబాలు ఇక్కడ ఉండగా క్షేమంగా మీరే ఇంటికి కుటుంబం పెద్దగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థిస్తున్నాను. ఉన్న ఈ చిన్ని జీవితంలో సత్యమేంటో తెలుసుకుని మీ ఎదుటకు వచ్చటకు సహాయం చేయండి. ప్రపంచవ్యాప్తంగా పరిచర్య చేస్తున్న పరిశుద్ధులందరి గురించి ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. అందరి చేత నా తండ్రి గొప్ప పరిచర్య జరిగించి వారికి దీవెనకరంగాను మీకు మహిమకరంగాను ప్రజలందరికీ రక్షణార్థంగా ఉండే గొప్ప పరిచర్య జరిగించండి తండ్రి. 2021వ సంవత్సరానికి సంబంధించి ఈ బుధవారం చివరి బుధవారపు బైబిల్ స్టడీలో మేము పాల్గొన్నాం. ఈరోజు గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మమ్మను మీరు నడిపించి నా తండ్రి ఎన్నో వైపరీత్యాల మధ్య, ఎన్నో సమస్యల మధ్య, విపరీతమైన తెగులు ఉన్న ఈ పరిస్థితుల్లో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో ఇలా కూర్చోబెట్టి నడిపించినందుకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నా ప్రభువా. మరి ఇన్ని బైబిల్ స్టడీలో మేము నేర్చుకున్నవన్నీ మా హృదయంలో భద్రంగా ఉన్నాయా లేదా అని మేము పరిశీలించుకొని దేవుడు మాకెంతో మేలు చేశాడు. ఈ సంవత్సరపు అంతంలో ముగింపులో మరొకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని మాకు ఇచ్చాడని ఈ సంవత్సరాంతపు బైబిల్ స్టడీలో భాగంగా యేసు ప్రభువే అను గొప్ప బహుమానం మాకు మీరు దయచేశారు వాక్యం ద్వారా. అందును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఈ గిఫ్ట్ను మేము చేతిలో పెట్టుకొని మా హృదయంలో భద్రపరచుకొని క్రొత్త సంవత్సరంలోనికి మేము ప్రవేశించడానికి సహాయం చేయమని వేడుకొనొచ్చు. మమ్మల్ని అందరినీ మీ పాదముల చెంత సమర్పించుకొని ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.